సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మధులలిత. తనకు క్యాన్సర్ అని దుష్ప్రచారం చేస్తున్నారని పనిగట్టుకుని ఒక కుటుంబం తనపై మాటలతో దాడి చేస్తోందని మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆ కుటుంబంతో తనకు సంబంధాలు కొన్ని సంవత్సరాల క్రితమే దిగజారిపోయాయని, గత సంవత్సర కాలం నుంచి పూర్తి స్థాయిలో తెగదింపులు చేసుకున్నానని ముద్రగడ ప్రకటించారు. వారి గురించి తాను పట్టించుకోనప్పుడు తన గురించి ఎందుకు దుష్ప్రచారం చేయాలని ముద్రగడ పద్మనాభం పరోక్షంగా పేరు ప్రస్తావించకుండా తన కుమార్తె క్రాంతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన కుమారుడి గిరి తనను పట్టించుకోవడం లేదని, తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని ప్రచారం చేస్తూ ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తున్నారని, తద్వారా తనకు తన కుమారుడికి మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ముద్రగడ అన్నారు. వయసు మీద పడటంతో అందరికీ వచ్చే అనారోగ్య సమస్యలు తనకు ఉన్నాయి తప్ప తనకు ఏ క్యాన్సర్ వ్యాధి సోకలేదన్నారు. తనకు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు తన కుమారుడు గిరి సేవలు చేస్తున్నాడని ముద్రగడ స్పష్టం చేశారు. అనేక విధాలుగా తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం తన భార్యకు క్యాన్సర్ వ్యాధి సోకితే చికిత్స కోసం హైదరాబాద్లోని ఆసుపత్రిలో చేర్చానని, కొద్ది రోజుల చికిత్స అనంతరం మరో 2 రోజులు గడిచిన తర్వాత తిరిగి చికిత్సకు రావాలని డాక్టర్ చెప్పగా ఆ 2 రోజులు ఉండటానికి కుమార్తె ఇంటికి వెళితే తనను ఇంటిలోనికి కూడా రానివ్వలేదని, మా ఇంటికి రావద్దని తన ముఖం మీదే చెప్పారని ఆయన చెప్పారు. అటువంటి వ్యక్తులు, ఆ కుటుంబం ఇప్పుడు తనపైన ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారని, ఇదంతా నాటకమని ముద్రగడ చెప్పారు. తన కుమారుడు గిరి రాజకీయంగా ఎదగటం తట్టుకోలేక పరోక్షంగా తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఇకనైనా చీఫ్ పబ్లిసిటీ మానుకోవాలని, తన విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. తన కుమారుడు నుంచి తనను విడదీస్తే గత్యంతరం లేక ఆమె ఇంటికి నేను వెళతానని భావించి ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారని, అది ఈ జన్మలో కాదు ఎన్ని జన్మలెత్తినా జరగదని ముద్రగడ కరాఖండిగా తేల్చి చెప్పారు. మరొకసారి తన విషయంలో జోక్యం చేసుకున్నా, తన కుమారుడి విషయంలో దుష్ప్రచారం చేసిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయండి. అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయండి. మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తామన్నారు. బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు. వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు, నిత్యం ఏడుస్తూనే ఉంటున్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుస్తూనే ఉంటున్నారు. వరవలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. అయ్యా, వాళ్ళకి వచ్చే పోయే కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వారిని ఏమైనా డబ్బులు అడిగామా, వారు సాయం కోరామా? ఏమీ లేదే. వారి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తూ ఉన్నారు. అయ్యా, తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు. మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే వాళ్ళ గర్భకు వస్తానమ్మని చెప్పి అనుకుంటున్నారండి. చస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలెత్తినా కూడా గుమ్మం ఎక్కను. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు, నా కొడుక్కి, మా వీంకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి ఎడుతూ ఉన్నారు మీరు? బిందులు కళ్ళ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు. ఆ కంటితోటి ఇంకో మాట చెప్తున్నాను, నా కొడుకే కాదు, నా మనవాళ్ళని కూడా రాజకీయాలు దింపుతాను.
మనవరాలు ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను, మనవరాల తర్వాత మనవరాలు కూడా రాజకీయాలు దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిచినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడ్చేవాడిని ఇంకా ఏడ్పించడం కోసం నా మనవరాలు రాజకీయాలు దింపుతాను, ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాలని కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి, వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు. నేను వీళ్ళకి నాకు సంబంధం ఏంటి అయ్యా? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా వాక్కండి, పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి 3 వారానికి 10 రోజులు వచ్చి కూడా చూడడానికి అలో అంతే. వీళ్ళు సేవ చేశారట తల్లికి. నా కొడుకు 24 గంటలు సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు వీళ్ళు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.